మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయి. డిసిప్లిన్ కు బ్రాండ్ అంబాసిడర్స్ అంటూ చెప్పుకునే మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అది కూడా పరస్పర దాడుల పేరుతో. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఇంతకీ అసలు మంచు ఫ్యామిలీని షేక్ చేస్తున్న ముసలమేంటి? తండ్రిపై కొడుకు, కొడుకుపై తండ్రి ఫిర్యాదు చేసుకునే వరకు ఎందుకు వెళ్లారు? మంచువారింట మళ్ళీ మంట. ఈసారి మోహన్ బాబు వర్సెస్ మనోజ్. దాడి చేశారంటూ పరస్పర ఫిర్యాదులు. కుంటుకుంటూ వచ్చి ఆసుపత్రిలో చేరిన మనోజ్. తండ్రి అనుచరులు దాడి చేశారంటున్న మనోజ్. ఆస్తి పంచాయితీ అసలు కారణమా? క్రమశిక్షణకు మారు పేరు, నా పేరు అని చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సొచ్చింది. అది కూడా కన్న కొడుకు తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేయటం వల్ల. నిజానికి మంచు ఫ్యామిలీలో అంతర్గతంగా అనేక తగాదాలున్నాయనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. అయితే ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు తన భార్య అసిస్టెంట్ సాయంతో బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు మంచు మనోజ్. నా తండ్రి నాపై, నా భార్యపై దాడి చేశాడు, వెంటనే చర్యలు తీసుకుంటూ డయల్ 100కు ఫోన్ చేశాడు మంచు మనోజ్. దీంతో ఈ వివాదం వెలుగులోకొచ్చింది. అయితే ఆ తరువాత తన కొడుకు కూడా తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు తేలింది. మనోజ్ పై మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేశాడని, దాడి చేసిన వినయ్ విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నట్టు తెలుస్తోంది. మనోజ్ ఫిర్యాదుతో పోలీసులు మోహన్ బాబు ఇంటికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. నిజానికి లోపల ఎన్ని కుమ్ములాటలున్నా బయటికి మాత్రం కాస్త హుందాగా ఉండేది మంచు కుటుంబం. కానీ గత కొన్నాళ్లుగా ఈ సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది. అయితే ఈ గొడవలు ఆస్తుల విషయంలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ ను మోహన్ బాబు చాలా కాలంగా దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఈ దూరం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుకు చెందిన విద్యానికేతన్ విద్యా సంస్థలతో పాటు ఇతర ఆస్తుల పంపకాల విషయంలో వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతోందన్న ఫీల్లో మనోజ్ ఉన్నారని, అందుకే తనకు సరైన న్యాయం చేయాలని పోరాడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయాలను బయటకు రాకుండా మంచు ఫ్యామిలీ జాగ్రత్త పడుతోంది. కానీ వారికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతోంది. ఇప్పుడు కూడా పోలీస్ కేసుల విషయంలో మంచు కుటుంబం స్పందించింది. తండ్రి కొడుకులు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కథలల్లుతున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించింది. మంచు ఫ్యామిలీ ఫైట్స్ ఇప్పుడే కాదు, గతంలోనూ ఉన్నవే. చాలా నెలలుగా అంతర్గతంగా ఎంత రగిలిపోయారో కానీ ఓసారి మాత్రం బహిరంగంగానే సై అంటే సై అనుకున్నారు మంచు బ్రదర్స్. ఇందుకే అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిన గొడవలకు వాటికి ఏమైనా సంబంధం ఉందా? గతంలోనూ మంచు ఫ్యామిలీలో కుమ్ములాటలు. అప్పట్లో విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్లుగా గొడవలు. మనోజ్ మేనేజర్ పై దాడి చేసిన మంచు విష్ణు. అప్పటి నుంచే ఇరువురి మధ్య పెరిగిన అంతరాలు.
మంచు ఫ్యామిలీ అంటేనే కాస్త కాంట్రవర్సీకి కేరఫ్ గా ఉంటుందన్న ప్రచారం ఉంది. మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఇలా ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉంటుంది ఈ కుటుంబం. అయితే ఎప్పుడూ బయటి అంశాల్లో ఉండే ఈ వివాదాలు అంతర్గతంగా ఉన్నట్టు బయటపడింది మాత్రం విష్ణు వర్సెస్ మనోజ్ గొడవతోనే. నిజానికి అప్పటికే ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోందన్న ప్రచారం జోరుగా ఉండేది. వీటిని నిజం చేస్తూ మంచు విష్ణు ఏకంగా మంచు మనోజ్ మేనేజర్ సారథిపై దాడి చేయటం అప్పట్లో కలకలం రేపింది. విష్ణు దాడి చేస్తున్న ఘటనను వీడియో తీసి మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేయటం కలకలం రేపింది. విష్ణు తన మనుషులను కొట్టడానికి వచ్చాడని, తరచుగా ఇంటికొచ్చి కొడుతూ ఉంటాడని, విష్ణు దాడి చేస్తున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో వీరిరువురి మధ్య వివాదం నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. ఈ వీడియో పోస్టు చేసిన తరువాత మోహన్ బాబు రంగంలోకి దిగి మనోజ్ తో ఆ వీడియో డిలీట్ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీడియో వైరల్ అయింది. అన్నదమ్ముల మధ్య గొడవకు సరైన కారణాలేంటన్న క్లారిటీ తెలియదు, కానీ మంచు ఫ్యామిలీలో మంటలు కొనసాగుతున్నాయని మాత్రం అర్థమైంది. అయితే ఈ ఇష్యూపై మాట్లాడిన మంచు విష్ణు తామిద్దరి మధ్య గొడవలు కామన్ అని, అది చిన్న గొడవన్నారు. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు. అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడని చెప్పాడు. మనోజ్ చిన్నవాడు, వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదంటూ విష్ణు వివరణ ఇచ్చారు. వీరి గొడవపై మోహన్ బాబు కూడా సీరియస్ అయినట్లు తెలిసింది. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఆవేశం అన్నింటికీ అనర్థమని తాను ఎన్నోసార్లు చెప్పానని మోహన్ బాబు వివరించారు. ఇదిలా ఉంటే ఈ గొడవ జరిగిన తరువాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ ని పోస్టు చేస్తూనే ఉన్నాడు. ఏది కరెక్ట్ అయితే దానికోసమే పోరాడుతున్నాను, నెగటివిటీ క్రియేటివిటీకి బిగ్గెస్ట్ ఎనిమీ అంటూ పోస్టు చేశాడు. అది అంతటితో ఆగలేదు. బతుకు బతకనివ్వు, మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అంటూ మరోసారి పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్ తన అన్న మంచు విష్ణును ఉద్దేశించేనా అనే చర్చ మొదలైంది. అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించటం కంటే సరైన దానికోసం పోరాడుతూ చనిపోతానని అమెరికన్ రచయిత సుజీ కాసం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అన్నదమ్ముల మధ్య గొడవ తరువాతి రోజే మనోజ్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంతా ఒకే భవనంలో ఉండేది. కొంతకాలంగా విష్ణు, మనోజ్ వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వివాదానికి కారణాలేంటి, విభేదాలెందుకొచ్చాయి అన్న విషయంపై మాత్రం అన్నదమ్ములు నోరు మెదపలేదు. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. మంచు విష్ణు కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. కానీ అంటి ముట్టనట్టు వ్యవహరించాడు. అయితే పెళ్లికి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించారు. ఆమెనే తమ్ముడి పెళ్లి వేడుకను దగ్గరుండి జరిపించారు. ఈ వివాహ వేడుకకు విష్ణు తన ఫ్యామిలీతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదం నడుస్తోందన్నది తేలిపోయింది. మోహన్ బాబు అంటే డిసిప్లిన్ అంటే మోహన్ బాబు అంటూ ఏ ప్రోగ్రామ్ కు వెళ్లినా, ఏ వేదికపై మాట్లాడినా చెప్తుంటారు మోహన్ బాబు. తన పిల్లలను కూడా అలాగే పెంచారని చెప్తుంటారాయన. అలాంటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ముల మధ్య ఇలాంటివి సాధారణమంటూ గతంలో కవర్ చేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు ఏకంగా కొడుకు తనపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే పరిస్థితికొచ్చారు. ఇందులో మరో హైలైట్ ఏంటంటే మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశాడని పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇవ్వటం.